హాయ్ పిల్లలు. మనం ఇప్పుడు ఒక స్టోరీ చెప్పుకుందామా? స్టోరీ పేరు స్నేహం. ఇప్పుడు ఒక చిన్న పాప ఉండేదంట. ఆ పాపకి ఫ్రెండ్స్ ఎవరూ లేరంట. తన ఇంటి కిటికీ దగ్గర కూర్చుని తనుకి బాధపడుతూ ఉండేదంట. అయ్యయ్యో, నాకు ఫ్రెండ్స్ ఎవరూ లేరు, నేనేం చేయాలి అని చెప్పి బాధపడేదంట. బాధపడిపోతుంటే కిటికీలో నుంచి చూసిందంట. చూసేటప్పటికి ఒక కుక్క పిల్ల వర్షంలో తడుస్తూ కనపడిందంట. పరిగెత్తుకుని వెళ్ళి ఆ కుక్క పిల్లను తీసుకుని ఎత్తుకుని చక్కగా తన ఇంటికి తీసుకెళ్ళిందంట. తన ఇంటికి తీసుకెళ్ళి చక్కగా ఆ కుక్క పిల్లకి అంతా తుడిచి శుభ్రం చేసి చక్కగా పాలు పట్టించిందంట. ఆ రోజు నుంచి ఆ కుక్క పిల్లకి ఒక పేరు పెట్టిందంట. ఆ కుక్క పిల్ల పేరు కొక్కో అంట. అయితే ఆ పాప ఆ కొక్కోని చక్కగా చూసుకునేదంట. చూసుకుంటుంటే ఒకరోజు చక్కగా ఎక్కడికి వెళ్తే అక్కడ పరిగెత్తుకునే వాళ్ళంటే వెళ్ళేవాళ్ళంట. ఒకరోజు ఈ కుక్క పిల్లకి ఆ కొక్కోకి ఫీవర్ వచ్చిందంట. ఫీవర్ వస్తే ఏడ్చిందంట. అమ్మో, నా కుక్క పిల్లకి ఫీవర్ వచ్చింది అని ఏడ్చిందంట. ప్రేయర్ చేసుకుందంట. దేవుడా, కుక్క పిల్లకి చక్కగా తగ్గించు అని ప్రేయర్ చేసుకుందంట. అప్పుడు తగ్గిపోయిందంట. తగ్గిపోయేటప్పటికి నెక్స్ట్ డే మళ్ళీ చక్కగా చెట్టు కిందకి వెళ్ళి చక్కగా వాళ్ళు సంతోషంగా అక్కడే గడిపారంట. ఓకే పిల్లలు, మీకు ఈ కథ నచ్చినట్టయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి కథలు ఇంకా మీ దగ్గరికి వస్తాయి. ఓకేనా? బాయ్ పిల్లలు.